నలుగురు 4 పక్కల చేరి సూతులు గుచ్చాలి. విలవిల్లాడి పారిపోయేలా చేయాలి. నేను రెడీ అక్క. నేను రెడీ. సరే, ముందు బావని అసలు ఎందుకు ఇంత నాటకం ఆడాల్సి వచ్చిందో అడగాలి. ఎందుకు? మంజులకు అనుకూలంగా జరిగింది, మంచి జరిగింది కదా. ఇంకా అడిగేదేంటి, తేల్చేదేంటి? అవునే, దాని గురించి కాదు మనం తేల్చాల్సింది, ఆ ధరణి అంతు. అవునక్క, ధరణితో పాటు ఆవిడ్ను సమర్థించిన నా పెళ్ళాం సంగతి కూడా ఈ రోజు నుంచి అది కుక్కిన పేనులా పడుండేలా చేయాలి. బావా నీ మాట జవదాటకుండా ఉండేలా చేయాలి. ఆ ధరణి మీదున్న ఆస్తులు నీ పేరు మీద మార్చాలి. ఆ పోస్టు అధికారం నీది కావాలి. నా పొజిషన్ కూడా నువ్వే మార్చాలక్క. మొత్తం వ్యవహారాలు నీ గుప్పెట్లోకి రావాలి. వస్తాయి, భార్యని నేనే కదా, ఇంకా రాకుండా ఎక్కడికి పోతాయి? వెంటనే వాటి కోసం అడిగితే బావ మరోలా ఆలోచిస్తాడు. కాస్త గ్యాప్ ఇచ్చి వాటి సంగతి చూద్దాం. అంతే అక్క. కానీ ఆ ధరణికి ఎక్కువ సమయం ఇవ్వద్దు. వేడ్లో వేడన్నట్టు దెబ్బ మీద దెబ్బ తగిలేలా చేయాలి. మెదడు మొద్దు బారిపోవాలి. వరుసగా అందరూ అటాక్ చేయాలి. ముందు దాని పీడ వదిలించుకోవాలి. ఈ క్షణం నుంచి అదే పని. సరే అక్క, ఆల్ ది బెస్ట్. అమ్మా మంజుల, ఈ మామయ్యని కాస్త కనిపెట్టుండమ్మా. మీ అత్తయ్య, అదే నా రుక్కు మళ్ళీ కాపురానికి వచ్చేలా చూడు. నా పేరును అంతో ఇంతో ఆస్తి కాస్త రాసివ్వమ్మా. నేనున్నానుగా మావయ్య, మేనమామవి, నీకు అన్యాయం జరగనిస్తానా? థ్యాంక్స్ అమ్మా. వస్తాను. ఆవిడ గారి ఏడుపు ఏ లెవెల్లో ఉందో వీడియో తీసుకొస్తాను. అక్క నేను వస్తాను.